సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకు ఈ యొక్క పోకో F2 గురించి చేయాల్సిన వీడియో అయితే వచ్చిందనే చెప్పుకోవచ్చు. దీని యొక్క టైము ఎందుకంటే మనకు చాలా రోజుల నుంచి పోకో F2 అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, ఈ డిజైన్తో వస్తుందని మనకు చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అయినాయి. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఈ యొక్క అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే చిన్న ఈ యొక్క ట్విట్టర్ ఏదైతే ఉందో దాంట్లో మనకు చిన్న టీజర్ అయితే రిలీజ్ చేశారనే చెప్పుకోవచ్చు. సో హవెవర్ అక్కడైతే మనకు మొబైల్ అయితే కంప్లీట్గా చూపించలేదు. లాస్ట్లో వీళ్ళు చెప్పింది ఏమంటే అక్కడ టైటిల్లో మనకు పోకో F2 అని మనకైతే స్పాట్ అయిందనమాట. సో దీని ద్వారా మనకు అఫీషియల్గా కొన్ని స్పెక్స్ అయితే లీక్ అయినాయనే చెప్పుకోవచ్చు. సో ఆ యొక్క స్పెక్స్ ఏంటి, మనకు పోకో F1కి పోకో F2కి మనకు తేడా ఏముంటుంది, అట్ ది సేమ్ టైం చాలామంది ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఇది మనకు బడ్జెట్ సెగ్మెంట్లోనే ప్రీమియం యొక్క స్పెసిఫికేషన్స్ ఇస్తుందన్నమాట. సో ఇది దీని యొక్క అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోలో ఏమంటే ఈ యొక్క పోకో F2కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇది మనకు ఎప్పుడు వస్తుంది, అసలు వస్తే మనం తీసుకోవచ్చా లేదా, అండ్ దీని యొక్క ప్రైస్ ఎంత ఉంటుంది, దీని యొక్క డిజైన్ ఎంత ఉంటుంది, అంటే దీని యొక్క డిజైన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఈ యొక్క పోకో F2 ఏదైతే ఉందో మనకు ట్విట్టర్లో అయితే స్పాట్ అయిందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క టీజర్ ప్రకారం. సో అక్కడ చూసినట్టయితే మనకు పెద్దగా వీడియో అయితే ఏమీ చూపించలేదు. సో నేను వీలైతే ఆ యొక్క వీడియో కూడా మీకు డిస్ప్లే పైన చూపించడానికి అయితే ట్రై చేస్తాను. కాకపోతే మనకు ఈ యొక్క కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ కూడా వస్తాయని నేనైతే పెట్టడం లేదనమాట. సో వీలైతే నేను పెట్టడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. ముందుగా మనకు తెలిసింది ఏమంటే దీని యొక్క డిస్ప్లే అనమాట. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 120 Hz రిఫ్రెష్ రేటు విత్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుందని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో అమోల్డ్ డిస్ప్లేలో మనకు 120 రిఫ్రెష్ రేట్ అనేది అక్కడ మనకు ఫ్లాగ్షిప్ కేటగిరీకి తప్ప బడ్జెట్ మొబైల్లో ఏ మొబైల్కి అయితే ఇవ్వరనమాట ఈ యొక్క స్పెసిఫికేషన్. మరి చూడాలి దీని యొక్క ప్రైస్ ఎంత పెడతారు అనేది నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఉంది. సో ఓవరాల్గా చూస్తుంటే 120 Hz అలాగే మనకు అమోల్డ్ డిస్ప్లే చూసినట్టయితే చాలా మంచి మొబైల్ అయితే ఉంటుంది. మీకు డిస్ప్లే పరంగా చిన్న నెగిటివ్ ఇష్యూ కూడా ఉంటుంది అనమాట. మీకు అంత బటర్ స్మూత్గా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ దీని యొక్క కలర్స్ కానివ్వండి, తర్వాత దీని యొక్క వేవింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, తర్వాత దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ కానివ్వండి. సో ఆబ్వియస్లీ దీనికి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తోనే వస్తుంది. ఎందుకంటే మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మనకు మ్యాక్సిమంగా ప్రతి ఒక్క సూపర్ అమోల్డ్ డిస్ప్లేకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే డిస్ప్లే మాత్రం చాలా హైలైట్ డిస్ప్లే కిందికే వస్తుంది అనమాట. ఈ యొక్క పోకో F2 మాత్రం దీంట్లో మనకు చిన్న నెగిటివ్ ఇష్యూ కూడా లేదనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క కెమెరా చూసినట్టయితే మనకు క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుందని ఇక్కడ మనకు లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. మరి ఆ యొక్క క్వాడ్ కెమెరా సెటప్లో మనకు ఏది మెయిన్ కెమెరా ఇస్తుందని ఇక్కడ అయితే మనకు ఏమీ తెలియలేదు అనమాట. సో నాకు తెలిసి మ్యాక్సిమం 64 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. మరి ఫ్రంట్ సైడ్ పంచ్ హోల్తో వస్తుందా, లేకపోతే యూ షేప్ నాస్తో వస్తుందా, వాటర్ డ్రాప్ నాస్తో వస్తుందా, లేకపోతే డైరెక్ట్గా పాపప్ కెమెరాతో వస్తుందా అనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాల్సిందే అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే నాకు తెలిసి డెఫినెట్గా 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు మ్యాక్సిమం 32 మెగాపిక్సెల్ ద్వారా ఈ యొక్క పంచ్ హోల్ కెమెరాతో ఇస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు, ఈ యొక్క పోకో F2లో ఏ కెమెరా వస్తుందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ అంతేకాక మీరు దీంట్లో అప్ టు 4K to 30 frames per second కూడా రికార్డ్ చేయొచ్చు. అంటే 4K వరకు రికార్డింగ్ కూడా ఉంటుంది అనమాట ఈ యొక్క పోకో F2లో. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు చూసినట్టయితే మనకు పోకో F1 ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అది మనకు అరౌండ్ 17,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు చూసినట్టయితే అది వచ్చేసి మనకు 800 సిరీస్లో వచ్చింది. అండ్ ఈ యొక్క పోకో F2 ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 600 సిరీస్లో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G యొక్క ప్రాసెసర్తో అయితే రాబోతుంది. ఇంతకుముందు చూసినట్టయితే మనకు పోకో X3 అయితే లాంచ్ చేశారు కదా, అది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే అది మనకు బడ్జెట్ సెగ్మెంట్లో చాలా సూపర్ గేమింగ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దాని కింద మనకు పోకో X2 ఉంది, అది చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ స్నాప్డ్రాగన్ 730 కంటే 732G అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది, మరీ అంత ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ యొక్క పోకో
పోకో F2లో స్నాప్డ్రాగన్ 732G ఎందుకు ఇస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అండ్ ఇంతకుముందు చూసినట్టయితే మనకు ఆ యొక్క పోకో F1లో స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. సో దీంట్లో మనకు డెఫినెట్గా స్నాప్డ్రాగన్ 855 లేదా 865 ఇస్తారని నేనైతే గెస్ చేశాను. కాకపోతే వీళ్ళు స్నాప్డ్రాగన్ 732G అయితే ఇస్తున్నారనమాట. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నేను కూడా అంత ఓపెన్గా అయితే చెప్పలేను. సో హవెవర్ మనకైతే ఇది మనకు అఫీషియల్ ఫిక్స్ కాదు కాబట్టి మనమైతే ఇంకా కొంచెం వెయిట్ చేసి అయితే చూడాల్సింది. ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 732G వస్తుందని ఇక్కడ మనకు కొన్ని లీక్స్ ప్రకారం అయితే తెలిసిందనమాట. అందుకోసం ఈ యొక్క ప్రాసెసర్ అయితే చెప్తున్నాను. తర్వాత అవుట్ ఆఫ్ బాక్స్ చూసినట్టే మనకు డెఫినెట్గా Android 10తో వస్తుంది. అలాగే దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు డెఫినెట్గా MIUI 12 లేదా 13తో అయితే వస్తుంది. అది కంప్లీట్గా దీని యొక్క లాంచ్ డేట్ పైన డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క పోకో F2 ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా గేమింగ్ మొబైల్, అట్ ది సేమ్ టైం మంచి కెమెరా మొబైల్, మంచి డిస్ప్లే మొబైల్ అని ఇక్కడైతే మనం క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు దీని యొక్క రూమర్స్ స్పెసిఫికేషన్స్ ప్రకారము. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క స్టోరేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో డెఫినెట్గా మనకు 6GB ర్యామ్తో ఉంటుంది, 8GB ర్యామ్తో కూడా ఉంటుంది. సో 6GB ర్యామ్ ఇచ్చినా మనకు ఈ రోజులో గేమింగ్ కోసం అయితే సరిపోతుంది అనమాట. మీరు పబ్జీ, ఫ్రీ ఫైర్, ఫౌజీ ఇలా ఆడే వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇక మొబైల్ అనేది చాలా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ యొక్క ఫౌజీ మొబైల్ చూసినట్టయితే మనకు ఇండియాలో ఫైనల్గా లాంచ్ డేట్ అయితే రిలీజ్ చేస్తారనే చెప్పుకోవచ్చు. ఈ నెల జనవరి 26న అంటే మనకు ఈ యొక్క 26 ఏదైతే ఉందో అప్పుడు మనకు ఫౌజీ అయితే లాంచ్ చేస్తారనమాట. అండ్ ఇది కోయిన్సైడ్ అయ్యే చూసినట్టయితే మనకు అప్పుడే రిపబ్లిక్ డే అయితే ఉంది. రిపబ్లిక్ డే నాడునే ఈ యొక్క ఫౌజీ మన యొక్క ఇండియాలోకి అయితే రాబోతుంది. సో మనమైతే వెయిట్ చేసి అయితే చూడాల్సింది ఈ యొక్క ఫౌజీ ఎలా ఉంటుంది ఎలా లేదనేది. నాకైతే చాలా ఎక్సైట్మెంట్తో అయితే ఉన్నాను అనమాట. మరి మీకు ఫౌజీ అనేది కావాలా వద్దా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో దీంట్లో చూసినట్టయితే కమింగ్ బ్యాక్ టు పోకో F2 ఇక్కడ మనకు 6GB ర్యామ్ 8GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి మీకు డెఫినెట్గా ఈ యొక్క అప్లికేషన్స్ లాంచింగ్ టైం ఉంటుంది కదా, ఇది మీకు చాలా స్పీడ్గా ఉంటుందని ఇక్కడైతే మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో బ్యాటరీ చూసినట్టయితే మనకు 4250 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. మీకు డెఫినెట్గా బ్యాటరీ మాత్రం చాలా సూపర్గా అయితే ఉంటుంది. మీకు 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే కంపల్సరీగా వస్తుందనే చెప్పుకోవచ్చు అనమాట. లేదు మీరు కొంచెం హార్డ్గా యూజ్ చేసే వాళ్ళైతే మీకు డెఫినెట్గా ఈవినింగ్ వరకు ఖచ్చితంగా దీని యొక్క బ్యాటరీ అయితే వస్తుంది. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది కాబట్టి మీకు బ్యాటరీ అనేది కొంచెం తొందరగా కన్జ్యూమ్ అయితే చేస్తుంది అనమాట. సో దీని ప్రకారం మీరు వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకుంటాను. తర్వాత చూసినట్టయితే మనకు ఛార్జింగ్ కోసం Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా ఈ యొక్క పిన్ అనేది మీరు ఎటువైపు తిప్పెట్టినా సరే అయితే ఛార్జింగ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ తెలియాల్సింది ఏమంటే దీని యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత ఇస్తారో మనమైతే వెయిట్ చేసి అయితే చూడాల్సిందే. అక్కడ రియల్మీ నార్జో 20 Pro చూసినట్టయితే మనకు 14,000K 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేసింది. సో మరి ఇది పోకో F2 మనకు ఎంత ఇస్తుందో ఎంత లేదో మనకైతే అంత పక్కా ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో నాకు తెలిసి మినిమం అన్న వీళ్ళు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తారు. అండ్ మ్యాక్సిమం ఎంత ఇస్తారో మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయాల్సిందనమాట. మరి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మరి దీనికి 3.5mm జాక్ ఇస్తారో లేదో అక్కడ మనకు పక్కా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో మ్యాక్సిమం ఇస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క వీడియోస్ తీసే వాళ్ళు కానివ్వండి, తర్వాత టిక్టాక్ వీడియోస్ కానివ్వండి, సో వాళ్ళకైతే ముఖ్యంగా ఈ యొక్క 3.5mm జాక్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందనే చెప్పుకోవచ్చు. తర్వాత ఈ యొక్క Type-C ఛార్జింగ్ పోర్ట్ మాత్రమే వస్తే మీరు మళ్ళీ దానికోసం సపరేట్ అడాప్టర్ అయితే తీసుకోవాల్సిందే అనమాట. సో హవెవర్ కొన్ని బాక్స్లో చూసినట్టయితే మీకు అడాప్టర్ కూడా బాక్స్లో రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ లేకపోతే మీకు అరౌండ్ 300 రూపీస్ నుంచి 400 రూపీస్ అయితే సపరేట్గా అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో ఇవన్నీ మనకు తంతి లేకుండా ఊకే 3.5mm జాక్ వేస్తే మనకు చాలా మంచిదనే చెప్తాను. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది దీని యొక్క బ్యాటరీ గురించి. అండ్ ఇప్పుడు ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని యొక్క ప్రీ సక్సెసర్ పోకో F1 ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు అరౌండ్ 17,000 రూపీస్కి అయితే వస్తుంది. ఇది మనకు పోకో F2 కాబట్టి నియర్లీ మనకు 20,000 లోపల ఉండాలని నేనైతే అనుకుంటాను యాజ్ పర్ రూమర్స్. మరి వీరు ఎంత ప్రైస్ పెడతారో మనకైతే అంత ఖచ్చితంగా అయితే తెలియదు అనమాట. వీళ్ళు 25 తీసుకొని పోతే అక్కడ వేస్ట్ అనే చెప్తాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క పోకో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బడ్జెట్ సెగ్మెంట్లోనే మంచి ఫ్యూచర్స్ ఇస్తారని మాత్రమే ఈ యొక్క పోకో F2 కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు దీనికి కొంచెం డిఫరెన్స్గా ప్రవర్తిస్తే మాత్రం అక్కడ ఈ యొక్క మొబైల్ అయితే ఇంకా ఫెయిల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే 1-2 మనకు ఈ యొక్క స్పెసిఫికేషన్ తెలిసిపోయినాయి కాబట్టి మనకు చాలా మంచి మొబైల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది మరి దీని యొక్క లాంచ్ చూసినట్టయితే మనకు డెఫినెట్గా జనవరిలో లేకపోతే ఫిబ్రవరి లేకపోతే మార్చ్లో మనకు ఖచ్చితంగా ఈ యొక్క Q1లో ఎప్పుడైనా లాంచ్ చేసే అవకాశం అయితే ఉందనే చెప్తాను. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క పోకో F2 గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.